ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షేమము కలిగి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమున మరి ఒక దేశంలోకి ఒక దైవజనుడు అడుగుపెట్టినప్పుడు ఆ దేశమంతా శాంతి సమాధానముగా క్షేమకాలాన్ని చూస్తున్నారు. అంటే అప్పటిదాకా ఇబ్బందులు పడుచు, అప్పటిదాకా అంతకు ముందు దాకా ఎన్నో తిప్పలు పడుచు, ఎన్నో వ్యాధుల దాకా, రోగాల దాకా సమాధానం శాంతి లేకుండా అదే పరిస్థితుల్లో వెళ్ళిపోయే క్రమంలో ఎలీషా ఒక దైవజనుడు అడుగుపెట్టినప్పుడు ఆ దేశమంతా క్షేమం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక దేశంలో అడుగు పెడతాం, అది దీవెనకరం. ఒక దైవజనుడు ఒక పట్టణంలో అడుగు పెడతాం, అది ఆశీర్వాదకరం. అంటే పట్టణం కానుంచి మొదలు పెట్టుకుంటే, దేశం కానుంచి గ్రామాల్లో, పట్టణాల్లో, మరి గృహాల్లో, అంటే కుటుంబాల్లో కూడా ఒక దైవజనుడు అడుగు పెడితే మనకి ఎంతో మేలు, అది దీవెన, ఆశీర్వాదం. అయితే ఆ దైవజనుడు ఎలా ఉండాలి అని అంటే, ఈ దైవజనుడు ఎలా ఉన్నాడంటే రోషము కలిగిన దైవజనుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీతి, న్యాయంగా, యథార్థంగా దేవుని సముఖంలో కనిపెట్టుకొని దేవునికి ప్రజలకి మధ్యలో ఒక మధ్యవర్తిగా మరి ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటానికి ఎలీషా సిద్ధంగా ఉన్నాడు. అయితే ఏలియా శిష్యుడు ఎలీషా. అయితే ఏలియా రోషము కలిగి ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని దిగింది. అయితే ఈ రోజుల్లో ఒక దైవజనుడు మన కుటుంబాల్లో అడుగు పెట్టాలి. మన కుటుంబాల్లో ఒక దైవజనుడు అడుగు పెడితే ఆ కుటుంబం అంతా మార్చబడతాది. ఆమేన్, హల్లెలూయా. ఆ కుటుంబంలో శాంతి, సమాధానం, ఐక్యత కలుగుతుంది. చాలా మంది దైవజనుల్ని ఆహ్వానించరు, చాలా మంది దైవజనుల్ని రానివ్వరన్నమాట. ఎందుకు? అపవాది ఆటంకం చేసిద్ది. ఆ కుటుంబం మార్చబడుతుందని, ఆ పట్టణం మార్చబడుతుందని, ఆ గ్రామాలు మార్చబడతాయని చాలా మంది ఆటంకంగా అపవాది అడ్డుబండలుగా అడ్డుపడతా ఉంటది. కాబట్టి మరి అవన్నీ కూడా లేకుండా మరి దైవజనుడు మన కుటుంబంలో అడుగుపెట్టినప్పుడు, మన దేశంలో అడుగుపెట్టినప్పుడు దీవెన, ఆశీర్వాదంగా దేవుడు మారుస్తున్నాడు. కాబట్టి